హలో ఫ్రెండ్స్. అయితే మేము మా హస్బెండ్ బర్త్డే ఉంటే పిస్తా హౌస్కి తీసుకెళ్ళారండి. కొత్తగా పెట్టారంట. అయితే మేము వెళ్ళామండి అక్కడికి, పిస్తా హౌస్కి. అక్కడ స్టార్టింగ్లో సూప్ ఇచ్చారు. అది నేను ఎప్పుడు తాగలేదు, అంటే నేను అంత ఇష్టపడను. తాగుతున్నప్పుడు మా బుడ్డోడికి మీద పడింది. అది టేబుల్ మీద పడంగానే వాడు తుడిచేసాడండి నా చున్నీతోటి. తర్వాత మండీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా టేస్టీగా ఉంది. ఫ్రై పీస్ ఉంది, చాలా ఫ్రై బాగా అయింది. టేస్ట్ కూడా బాగుంది. సూప్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మా బుడ్డోళ్ళు ఫ్రై పీస్ కోసం, బిర్యానీ కోసం చూస్తున్నాడు మా పెద్దోడు పెట్టమని. మా వాడు ఏడుస్తాడని చెప్పేసి మా చిన్నోడికి బీట్రూట్ ముక్క ఇచ్చానండి, ఒకటి తింటున్నాడు. అవి కూడా నేను కూడా టేస్ట్ చేశాను. పుల్లగా ఉన్నాయి, ఏంటో మరి నిమ్మకాయ పిండారో ఏమో. బీట్రూట్ పుల్లగా ఉంటుంది, నేను ఎక్కడ చూడలేదు. ఆ తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారండి. అంటే మేము ఆర్డర్ పెట్టాము. 250 అంటండి ఐస్ క్రీము. అసలు ఏం లేదండి అందులో, యావరేజ్. అసలు ఏమంత టేస్ట్ ఏం అనిపించలేదు. అసలు అనవసరంగా 250 రూపాయలు పెట్టామా అనిపించింది. తప్పదు కదండి, ఒక్కొక్క చోట ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. మా హస్బెండ్ పంపించారు. ఇంకా నేను తను ఆర్డర్ ఇచ్చారు కదా, తిని చూద్దాంలే, టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసాం. మా హస్బెండ్ మర్చిపోయారు. కానీ ఇంటికి వచ్చినాక కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. 250 పెట్టి ఐస్ క్రీమా, 250 ఐస్ క్రీమా అని చాలా బాధపడ్డానండి. అసలు అంతేముంది అందులో అనేసి. ఐస్ క్రీమ్ కూడా 250 పెట్టుకొని తినాలా అనిపించిందండి. నేను ఎక్కువ ఏం ఖర్చు పెట్టను, బట్ రెస్టారెంట్లకి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మటుకి తప్పదు కదండి. మరి అన్నీ టేస్ట్ చూడాలి, అన్నీ తినాలి. అదే కదా లైఫ్. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి కదా. మా పిల్లలకు కూడా టేస్ట్ చూపించాను. మా హస్బెండ్ కొంచెం, మా బుడ్డోడేమో అన్నీ లాగేస్తున్నాడు.